హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం సేమియా కేసరి చేసుకుందామండి, స్వీట్. సో దానికోసం అయితే నేను రోస్టెడ్ సేమియాలు తీసుకున్నానండి. అంటే ఆల్రెడీ వేయించినవి కాబట్టి మనం వేయించాల్సిన అవసరం లేదు. కొద్దిగా జీడిపప్పు, అలాగే కొద్దిగా కిస్మిస్. ఓకేనండి, ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం రండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక గిన్నె, స్టీల్ గిన్నె లాంటిది పెట్టుకుందాం అండి. ఫస్ట్ ఇందులో నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఓకేనండి, నెయ్యి వేసుకున్నాం కదా. ఫస్ట్ మనం ముందుగా జీడిపప్పు వేయించుకుందామండి. ఓకేనండి, జీడిపప్పు వేగిపోయింది కదా. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ కిస్మిస్ కూడా వేయించుకుందామండి. స్వీట్ అంటే స్వీట్లు ఒకప్పుడు అయితే బాగా తినేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలు ఇన్స్టెంట్ స్వీట్లు తప్పితే లడ్డూలు అలాంటివి అయితే తినట్లేదండి. కాజాలు, లడ్డూలు, అప్పటికప్పుడు సేమియా, కేసర్లు, హల్వా, గులాబ్ జామ్ అలాంటివి అయితే తింటున్నారు. సో ఈరోజు స్వీట్ చేయమన్నారు కాబట్టి స్వీట్ చేస్తాం. ఓకేనండి, నెక్స్ట్ ఈ కిస్మిస్ కూడా వేయించేసుకుందాం. వీటిని కూడా వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఓకేనండి, మనం ఆల్రెడీ రోస్ట్ చేసినవి కాబట్టి సేమియాలు నేను వేయించట్లేదండి. ఆ గీలోనే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, నీళ్ళు పోసుకుంటున్నాను. మరి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయలేదండి. కేసరికి నెయ్యి ఉండాలి కాబట్టి ఆటోమేటిక్గా కేసరికి నెయ్యి డెఫినెట్గా ఎక్కువే ఉండాలి కదండి. ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్గా కూడా ఉంటుంది. సో అందుకని ఆ నెయ్యిలోనే మనం నీళ్ళు పోసుకున్నానండి. మరిగేటప్పుడు ఉడికిన తర్వాత మనం ఇంకొంచెం ఎక్స్ట్రాగా నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఓకేనండి, ఒక 10 మినిట్స్ పాటు మనం నీళ్లు తెరిలే వరకు, అంటే మరుగుతాయి కదండి, అలా వచ్చే వరకు కాసేపు మూత పెట్టుకుందామండి. పెట్టుకుంటే మనకి స్వీట్ కూడా తొందరగా కుక్ అయిపోద్ది కూడా. ఫుల్గా కంప్లీట్గా కాకుండా ఒక 10 నిమిషాలు మనం ఇలా మూత పెడితే నీళ్లు మరుగుతాయి కదా, అప్పుడు వేసుకుందాం అండి. ఓకేనండి, ఒక 10 నిమిషాలు అయింది కదా, నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం సేమియాలు వేసుకుందాం అండి. సేమియాలు మనం దగ్గర ఉడికే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా కుక్ అవుతాయండి సేమియాలు కూడా. దీనికి మరీ పాయసం లాగా అంతలా మెత్తగా అయ్యే వరకు ఉంచకూడదండి. కొంచెం పొడి పొడిలాడుతూ ఉన్నట్టుంటేనే మనకి కేసరి చూడటానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫంక్షన్లో పెట్టేటట్టుగానే వస్తుంది. మనం కూడా ఇంట్లోనే అలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలానే. ఓకేనండి, కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం అండి, చక్కెరని. ఇది మాత్రం ఇలా ఉంటేనే మనకి కేసరి బాగా వస్తుందండి. ఒక 1 కప్ అంత చక్కెర యాడ్ చేసుకుందాం. స్వీట్ ఎక్కువగా కావాలి తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి. లేదు కొంచెం షుగర్ తక్కువ తింటారు కదా. ఓకేనండి, ఉడుకుతుంది కదా మన సేమియాలు. చిన్న ఇంత చిటికెడంతా సాల్ట్ వేస్తాం. ఇప్పుడు మనం సేమియాలు దగ్గరికి అవుతున్నాయి కదండి. ఈలోగా అంటే కేసర్లోని ఫుడ్ కలర్స్ అవి వేసుకోవచ్చండి. నేను ఇది ఆల్రెడీ బ్రౌన్ కలర్ రోస్టెడ్ సేమియాలే కాబట్టి నేను ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదండి. ఆరెంజ్, ఎల్లో, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే సాఫ్రాన్, కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి, సేమియాలు ఉడుకుతున్నాయి కదా.
లేదు అంటే సాఫ్రాన్. కుంకుమ పువ్వు అయితే న్యాచురల్ కదండి, హెల్దీ కూడా. సో కుంకుమ పువ్వు అంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. ఇవి ఆల్రెడీ మనం రోస్టెడ్ సేమియాలే కాబట్టి నేను కలర్ యాడ్ చేయట్లేదండి. సో ఇప్పుడు ఇందులో మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుంది కదండి. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందాం అండి. ఒక 1 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ అండి. ఇలా దగ్గర అవుతున్నప్పుడే మనం కొంచెం గీ యాడ్ చేద్దామండి, నెయ్యిని. నెయ్యితో పాటు మన డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాం కదా ముందుగా, వాటిని కూడా ఇందులో వేసుకున్నాం అండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రాగా గీని కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ముందుగా 1.5 స్పూన్ వేసుకున్నాం కదండి నెయ్యి స్టార్టింగ్, ఇంకొక స్పూన్ వేసుకుందాం అండి. ఓకే, ఓకేనండి, మన కేసరి రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. ఓకేనండి, ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ, చల్లారితే ఇంకా బాగా పొడి పొడిగా వస్తుందండి, చాలా ఎక్సలెంట్గా. అసలు మనం ఫంక్షన్స్లో లాగే మనం కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు మరీ డైలీ హాట్ ఐటమ్సే కాకుండా అప్పుడప్పుడు స్వీట్స్ కూడా చేయమంటారండి మా పిల్లలు. సో అందుకని ఈరోజు కేసరి ప్రిపేర్ చేశాను. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా స్వీటు. అంటే సేమియాతో ఏ ఐటెం చేసినా చాలా బాగుంటుంది కదండి. ఉప్మా అయినా, తర్వాత సేమియా పులిహోర అయినా, సేమియా కేసరి అయినా, సేమియా పాయసం అయినా, ఏదైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కదా. సో కేసరి అయితే, సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.